ఈరోజు వీడియో మందారపు మొక్క అండి. వేసవి కాలం స్టార్ట్ అవుతుంది కదా! సో, ఇంకా మీ మందారపు మొక్క నుంచి మంచిగా పువ్వులు రావటం లేదా చలికాలంలో నుంచి సమ్మర్‌లోకి ఎంటర్ అవుతున్నాం కదా! సో, ఈ సమ్మర్ అంతా మనము మందారాలు ఇలా పెద్ద సైజులో తీసుకోవాలంటే కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినామనుకోండి, ఇంత పెద్ద సైజులో మందారాలనేది తీసుకోవచ్చు. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మొక్కలలో మందారం చాలా స్పెషల్ అండి. వేగంగా పెరుగుతూ పెరటికి అందం తెస్తుంది. ఇలా పెద్ద పూలు కూడా పూస్తూ ఉంటాయి. వాటిలో ఎరుపు, తెలుపు, పసుపు, గులాబీ ఇలా రకరకాల మందార పూలు ఉంటాయి. మందారపు మొక్క మెయింటెనెన్స్‌కి మనకి ఖర్చు పెద్దగా అవ్వదండి. 4 అడుగులు ఎత్తు పెరిగితే ఇక ఆటోమేటిక్‌గా మొక్క పెరగగలదు. అప్పటి వరకు మనము వర్మీ కంపోస్ట్ కానీ, మాగిన పశువుల ఎరువు కానీ 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నామనుకోండి, మొక్క అనేది ఇలా హెల్తీగా పెరుగుతూ ఉంటుంది. మనము నర్సరీ నుంచి మొక్కను తెచ్చినప్పుడు దానికి కాండం అనేది బలంగా ఉండాలి. అలాగే మొక్క అనేది హెల్తీగా ఉండాలి. స్టెమ్స్ అనేది బాగా ఎక్కువగా స్టెమ్స్ ఉండే మొక్కను తెచ్చుకున్నామనుకోండి, మొక్క గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. మొగ్గలు కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మట్టిని మనము ఇలా గుల్లగా చేస్తూ ఉండాలండి. ఇలా గుల్లగా ఉన్నప్పుడు మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చినా, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా అది వేరు వ్యవస్థ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మట్టి చూడండి ఇలా గుల్లగా ఉండాలన్నమాట. పొడిగా ఉన్నప్పుడే దానికి వేర్లు కూడా బాగా చొచ్చుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మందారపు మొక్కకు పూలు వచ్చే సమయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి పొటాషియం కలిపిన ఆర్గానిక్ ద్రవ ఎరువు వేయాలండి. అంటే ఉదాహరణకి అరటితోలు కానీ, అరటి పండుతో చేసిన ఫర్టిలైజర్ వీటిలలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇది ఇవ్వడం వలన పూలు అనేది పెద్దగా కలర్ఫుల్గా రావటమే కాకుండా మంచి బ్రైట్గా కూడా మనకి వస్తాయండి. సో, ఎక్కువ పూలు రావాలంటే క్రమం తప్పకుండా ఇలా మాగిపోయిన అరటి పళ్ళని మనం మొక్క మొదట్లో పెట్టడం వల్ల మనము డైరెక్ట్గా మొక్కకి పొటాషియం అందించిన వాళ్ళం అవుతామండి. ఇలా మాగిపోయిన అరటిపళ్ళు మనకి మార్కెట్లో ఎక్కడ అడిగినా ఊరికే ఇస్తారండి. ఇవి డైరెక్ట్ గా మనం తీసుకొని వచ్చి ఇలా మొక్క మొదట్లో పెట్టడం వల్ల చాలా రిజల్ట్స్ ఉంటుందండి. అలాగే మనము మాగిపోయిన అరటి పళ్ళతో బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి 15 రోజులు ఒకసారి ఇవ్వచ్చండి. మీరు పువ్వును జాగ్రత్తగా గమనిస్తే చాలా మెరుపు మీకే కనిపిస్తుందండి. ఎక్కువ పూలు రావాలంటే క్రమం తప్పకుండా మనము ఇలాంటివి ఇస్తూ ఉండాలన్నమాట. మనం ఏమి చేయకుండా, ఏమి ఇవ్వకుండా పూలు రావాలంటే వస్తాయా? రావు కదండి. సో, ఇవన్నీ కూడా మనకి జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అండి. మనకి మార్కెట్లో ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి. ఒకవేళ ₹10 ఇచ్చినా కూడా మనకి ఎక్కువ పండ్లతో ఇస్తారండి. ఇలా మనం మాగిపోయిన అరటి పళ్ళని తెచ్చి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్క మొదట్లో పెట్టడం వల్ల డైరెక్ట్ గా మనం పొటాషియం అనేది అందించిన వాళ్ళం అవుతామండి. దీని వలన పూలు అనేది పెద్దగా కలర్ఫుల్ గా రావడమే కాకుండా మంచి బ్రైట్ గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఇలా మజ్జిగలో ఇంగువ కలిపేసి ఇలా డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తూనే ఉంటానండి. దీనివల్ల మనకు ఆకుముడత, మిల్లీ బగ్స్ ఇలాంటి సమస్యలు అయితే రావండి. అందుకే చూడండి పూల సైజు ఎంత తామర పూలాగా ఉండే చూడండి. ఇలా మనము ఇచ్చేదాని వల్ల మన ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. నెక్స్ట్ ఎండ్ అండి. ప్రతి మొక్కకి మనకి కనీసం అంటే డైలీ 5-6 గంటలు ఎండ పడేటట్లు మనం చూసుకోవాలండి. దానివల్ల చాలా డిసీజెస్ నుంచి మన ప్లాంట్స్ ని సేవ్ చేసుకోవచ్చు. మందార మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. మంచిగా ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే అంటే మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మరి మొగ్గలు అనేది రాలిపోకుంటూ ఉంటాయండి. ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండోయ్. మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే వరింగ్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన పూలు కానీ, ఆకులు కానీ మొక్కల పైన ఉంటే తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు, ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి. ఆ మొక్కల పైన అలాగే ఉంచేస్తే మొగ్గలు రావాలి అంటే ఎప్పటికప్పుడు అయిపోయిన పువ్వులను, ఆకులను రిమూవ్ చేస్తూ ఉంటేనే మొక్కలకి మళ్ళీ కొత్తగా ఇలా మొగ్గలు వచ్చేసి, బ్రాంచెస్ వచ్చేసి పూలు అనేది విపరీతంగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే పెస్ట్ ఫ్రీగా ఉంటుందో గార్డెన్ చక్కగా హెల్తీగా ఉంటాయండి మన మొక్కలు. కాబట్టి మీరు ఏదైనా పెస్ట్ కంట్రోల్స్ ఏదైనా స్ప్రే చేయాలనుకుంటే ఈవినింగ్ అవర్స్ లోనే చేయండి. మార్నింగ్ చేశారనుకోండి ఆఫ్టర్నూన్ మళ్ళీ మనకి ఎండ వచ్చేస్తుంది కాబట్టి మొక్కలు మళ్ళీ ఆకులన్నీ బ్లాక్ గా అయిపోయి వాడిపోతుంటాయి. సో, మీరు పెస్టిసైడ్స్ ఏదైనా స్ప్రే చేయాలి అంటే ఈవినింగ్ 6 పైన మాత్రమే స్ప్రే చేయండి. మొక్కలలో పెస్ట్ అనేది సర్వసాధారణమే అండి. కానీ వాటిని మనము నివారించాలి తప్పకుండా. ఎలా నివారించాలి అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఈగ ద్రావణము, నీమ్ ఆయిల్ ఇలాంటివన్నమాట. కాన్సంట్రేషన్ తక్కువగా ఉండేటివి స్ప్రే చేయాలి. ఎక్కువగా మనకి ఘాటైనవి మనం స్ప్రే చేసామనుకోండి మొక్కలు అనేది డ్యామేజ్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇలాంటి ఎన్‌పీకే ఫర్టిలైజర్స్ మన గార్డెన్‌లో ఉన్న ప్రతి ఒక్క మొక్క అండి. మెయిన్ మందారాలు కానీ, రోసెస్ కానీ మనం ఇచ్చామంటే బ్లూమింగ్ అనేది అంత మంచిగా ఉంటుందండి. మన గార్డెన్‌లో ఫ్లవర్ ప్లాంట్స్ అనేది ఖచ్చితంగా మనం పెంచుకోవాలండి. ఎందుకంటే పాలినేషన్ జరగడానికి అంటే ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటేనే అన్నమాట మనకి తేనెటీగలు ఇలాగ వస్తూ ఉంటాయి కదా! సో, మన కూరగాయ మొక్కలతో పాటు, పండ్ల మొక్కలతో పాటు మన పూల మొక్కలను కూడా మన గార్డెన్‌లో ఖచ్చితంగా పెంచుకోవాలి. ఇవన్నీ కూడా నేను స్టెమ్ రూపంలో ప్రాపగేట్ చేసుకున్నానండి. ఇవి నాటు మందారాలండి. వైటు, పింకు 2 కలర్స్ నేను స్టెమ్స్ పెట్టానండి 3 మంత్స్ బ్యాక్. చక్కగా ఎంత మంచిగా గ్రో అయినాయి చూడండి. 2 స్టెమ్స్ పెడితే 2 బాగా బ్రతికినాయండి. ఒక స్టెమ్ అయితే మళ్ళీ మనం ఎవరికైనా ఇవ్వచ్చనమాట. ఇలా స్టెమ్ రూపంలో చాలా మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గార్డెన్‌లో అక్కడక్కడ వాటర్ బాటిల్స్ పెట్టానండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్ డైలీ వస్తూ ఉంటుంది కదా! సో, ఇలా వాటర్ బాటిల్స్‌లో పెట్టామనుకోండి దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా మనకి పక్క మొక్కకు వెళ్తుందనమాట. మంచి పోషకాలు అనేది మన మొక్కలకి అందివ్వచ్చండి. ఇలా మన కిచెన్ వేస్ట్‌ని ఏసి పైన ఇలా మట్టిని, ఎరువుని కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నామనుకోండి కొన్ని రోజులకి ఇది కూడా మనకి కంపోస్ట్ అయిపోతుందనమాట. చాలామంది మా గార్డెన్‌లో ఎలుకలుంటాయి అంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరూ మట్టిలో మనం పెట్టామనుకోండి ఎలుకల ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుందండి. సో, అలాంటి వాళ్ళందరికీ ఇలా వాటర్ బాటిల్స్ పెట్టేసి ఇలా మనం వేస్తుంటే ప్రాబ్లమ్స్ అయితే రావండి. అలాగే ఎలుకల బాధ అలా లేనప్పుడు మనం ఇలా డైరెక్ట్‌గా అన్నమాట మట్టిలోనే ఇలా చిన్న చిన్న గుంతల్లాగా తీసేసి డైరెక్ట్‌గా ఇలా మనము పాదుల్లో పెట్టేయొచ్చండి. అంటే మొక్క మొదట్లో అయితే పెట్టకూడదండి. హీట్ అనేది మొక్కకి జనరేట్ అవుతుంది. ఇలా దూరంగా పెట్టేసి పైన మట్టి కప్పేస్తా అంటే మంచిగా కంపోస్ట్ అనేది తయారైపోతుందండి. సో, ఇంటికి కావాల్సిన పూలైతే నాకు చాలా డైలీ వస్తూ ఉంటాయండి. మన గార్డెన్‌లో వచ్చిన పూలతో పూజ చేయడంలో ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఇన్ని రకాల పూలు మన దేవునికి సమర్పించినప్పుడు మనసైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అలాగే కంపోస్ట్ కూడా నేనే తయారు చేసుకుంటూ ఉంటానండి. ఇది 3 మంత్స్ అయిందండి. 100% అయితే మనకి కంపోస్ట్ తయారైపోయిందండి. సో, మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మున్సిపాలిటీకైతే పడేయనవసరం లేదండి. ఈ విధంగా బకెట్‌లలో పెట్టామనుకోండి మంచిగా కంపోస్ట్ అయితే తయారైపోతుంది. తయారైపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న కంటైనర్స్‌లో ఈ మట్టి మిశ్రమాన్నయితే ఇలా పెట్టేస్తూ ఉంటానండి. ఇంకా కిచెన్ వేస్ట్‌తో మనం మంచిగా కంపోస్ట్ అనేది తయారు చేయవచ్చు. మట్టి మిశ్రమం చూడండి ఇలా లూజ్‌గా ఉండాలనమాట. నీళ్ళు ఇలా పోస్తుంటే అలా జారిపోతూ ఉండాలి. అప్పుడు మొక్కలనేది చనిపోవు. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి. డైలీ కిచెన్ వేస్ట్‌తో వచ్చే వేస్టేజ్‌తో చాలా రకాల మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేయవచ్చండి. ఆనియన్ పీల్స్ చేయవచ్చు, కిచెన్ వేస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 3 రోజులు మంచిగా ఫర్మెంటెడ్ చేసి 1:15 రేషియోలో ఇలా మొక్కలకైతే ఇచ్చేస్తూ ఉంటానండి. నార్మల్ వాటర్ బదులు ఇవి ఇచ్చేస్తూ ఉంటాననమాట. మంచి హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్. సో, ఈ విధమైన సింపుల్ టిప్స్ మీరు కూడా ఫాలో అయితే చక్కగా మందారాలు గ్రో చేయడంలో సక్సెస్ కావచ్చండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.